పెళ్ళి ప్రేమతో మొదలవ్వాలి అంటారు. కానీ ఆమె పెళ్ళి ఒక అబద్ధంతో మొదలైంది. నీ ముఖం కూడా చూడడం నాకిష్టం లేదు అని శోభనం రాత్రి భర్త చెప్పినప్పుడు ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అత్త కూతురిగా మొదలైన బంధం సహనం, నమ్మకం, అంగీకారం ద్వారా ప్రేమగా ఎలా మారిందో చెప్పే ఒక హృదయాన్ని తాకే కథే నీతో మొదలైన నేను. ఇది కేవలం ప్రేమ కథ కాదు, భయాల మధ్య పుట్టిన అంగీకారం, మౌనంతో గెలిచిన ప్రేమ కథ. వినండి, అనుభవించండి. మీకు కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ తెలుగు స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. హాయ్ అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీ ముఖం చూడడం కూడా నాకిష్టం లేదు. దయచేసి నా రూమ్లోంచి బయటకు వెళ్ళిపో, కఠినంగా అన్నాడు ప్రతాప్. ఆ మాటలు ఆమెను స్థిరంగా నిలబెట్టేశాయి. కళ్ళ నిండా నీళ్లు ఉబికి వస్తున్న ఆపుకుని తనను తాను అదుపులో పెట్టుకుంది. నేను నీ భార్యను ప్రతాప్. ఈరోజు మన శోభనం నీకు అర్థమవుతుందా అంది. అతను ఆమె వైపు తిరిగి చూడలేదు. అదే ఆమెను ఇంకా బాధ పెడుతుంది. నువ్వు నన్ను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు అంది, కళ్ళల్లో కన్నీళ్లను దాస్తూ. మరిప్పుడు నా ముఖం కూడా చూడడం ఇష్టం లేదు అంటున్నావు, ఎందుకు? ఒక్క అడుగు ముందుకు వేసి కొంచెం గట్టిగా ప్రశ్నించింది. అతని నుంచి ఏం సమాధానం లేదు, కేవలం మౌనం మాత్రమే. నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉంటే, నిన్ను బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించు ప్రతాప్. ఆ మాటలతో ఆమె కళ్ళు చినుకులయ్యాయి. అవి నేలపై పడుతుంటే ప్రతాప్ గుండెల్లో ఏదో బద్దలైన ఫీలింగ్, కానీ ఆ ఫీలింగ్ని బయటకు రానివ్వలేదు. మోహన మృదువుగా పిలిచాడు అతడు ఆమె వైపుకు తిరిగి. అతను ఏం చెప్తాడా అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది మోహన. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మోహన. నా తల్లిదండ్రుల బలవంతం మీద చేసుకున్నాను. వాళ్ళు నీతో అబద్ధం చెప్పారు మోహన. నిన్ను నేను ఎప్పుడూ అత్త కూతురిగానే చూశాను. ప్రతాప్ మాటలు మోహన గుండెల్లోకి కత్తిలా దిగాయి. అత్త కూతురు, ఆ రెండు పదాలు ఆమె చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ఆ మాటల అర్థం ఆమెకు కొత్త కాదు, కానీ ఆ మాటలు తన భర్త నోట వినాల్సి రావడం ఆమెకు ఊహించని దెబ్బ. చిన్నప్పటి నుంచి మౌనంగానే అతన్ని ప్రేమించింది ఆమె. బావ నిన్ను ప్రేమిస్తున్నాడు, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని ప్రతాప్ తల్లిదండ్రులు చెప్పగానే కోటి ఆశలతో అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమె కాసేపు అలాగే నిలబడిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. అయినా కూడా అతని ముందు బలహీనతగా కనిపించకూడదని ప్రయత్నించింది. పెదవులు కొరుకుతుంది, చేతులు కంపిస్తున్నాయి. అయినా తలెత్తి నిలబడింది. అయితే నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ప్రతాప్? ఆమె గొంతు వణికింది. ఆమె మాటల్లో కోపం లేదు, కేవలం బాధ మాత్రమే. ప్రతాప్ కళ్ళలో ఒక్క క్షణం తడిసిన మెరుపు, కానీ వెంటనే తల వంచేశాడు. నాకు ఇష్టం లేకుండానే జరిగింది మోహన, నన్ను అర్థం చేసుకో. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదు, అర్థింపుగా చెప్పాడు ప్రతాప్. అర్థం చేసుకోవాలా? మోహన చిరునవ్వు నవ్వింది. అది చిరునవ్వు కాదు, విరిగిపోయిన మనసు చేసిన వ్యంగ్యం. నువ్వు నన్ను అత్త కూతురిగానే చూస్తే పెళ్లి రోజు నా మెడలో వరమాల వేసేటప్పుడు నీ చేతులు ఎందుకు వణికాయి? నా కళ్ళలోకి చూసి జీవితం అంతా నీతోనే అన్న మాటలు ఎందుకు చెప్పావు? ఆ ప్రశ్నలకు ప్రతాప్ దగ్గర సమాధానం లేదు.
మౌనం మాత్రమే. నీ తల్లిదండ్రులు అబద్ధం చెప్పారు అన్నావు కదా, అయితే నువ్వు నిజం చెప్పాల్సింది కదా ప్రతాప్. నన్ను మోసం చేయకుండా ఉండాల్సింది కదా. ఒక అమ్మాయి జీవితంలో పెళ్ళి అంటే ఎంత విలువైనదో నీకు తెలియదా? ఆ మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి. నాకు భయం వేసింది మోహన, అతడు నెమ్మదిగా అన్నాడు. ఇంట్లో వాళ్ళను ఎదురించలేకపోయాను. నీ కళ్ళలో నాకు నమ్మకం కనిపించింది. దాన్ని ఒక్క మాటతో చెదరగొట్టే ధైర్యం నాకు రాలేదు. మోహన కళ్ళు మూసుకుంది. అర్థమైంది. తన ప్రేమ కాదు, తన నమ్మకం కాదు, అతనికి భయమే పెద్దది. అయితే ఇప్పుడు ఆమె ప్రశ్నించింది. ఈ శోభనం, ఈ గది, ఈ బంధం, ఇవన్నీ నీకు భారమేనా? ప్రతాప్ నిశ్శబ్దంగా కిటికీ వైపు చూశాడు. బయట చీకటి, లోపల కూడా అంతే. నేను నీకు భర్తగా న్యాయం చేయలేను మోహన, అతడు స్పష్టంగా అన్నాడు. నువ్వు నన్ను ప్రేమించడానికి అర్హమైన కారణం నేనివ్వలేను. ఆ మాటలు ఆమెలో కొంత నొప్పిని తగ్గించాయి. ఎందుకంటే కనీసం నిజం చెప్పాడని. మోహన 2 అడుగులు వెనక్కి వేసింది. తన పెళ్లి చీర చివరి కొంగును పట్టుకుంది. ఆ చీర మీద తల్లి ఆశలు, తండ్రి కలలు, తన కలలన్నీ కలిసి ఉన్నాయి. నాకు ఒక్క మాట చెప్పు ప్రతాప్, ఆమె శాంతంగా అడిగింది. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావా? అతడు వెంటనే తల ఊపాడు. లేదు, అస్సలు కాదు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది కూడా అత్త కూతురిగానే. నిన్ను పొందే అర్హత లేని మనిషి నేను. యూ డిజర్వ్స్ బెటర్. ఆ మాటలు ఆమె కళ్ళల్లో మరో రకమైన వెలుగును తెచ్చాయి. అయితే ఈ మాట చాలు నాకు. నువ్వు నన్ను ప్రేమించలేకపోయినా నన్ను అవమానించుకు, నన్ను భారంగా చూడకు. నువ్వు నన్ను నీ భార్యగా యాక్సెప్ట్ చేసే వరకు నేను వెయిట్ చేస్తాను. ఆమె ఒక్క అడుగు ముందుకు వేసి అంది. ఈ పెళ్ళి మనిద్దరికీ అర్థం లేకుండా జరిగినా నువ్వు సిద్ధంగా లేనప్పుడు నేను నిన్ను బలవంతం చేయను. ఆ మాటలు ప్రతాప్ను కుదిపేశాయి. అతను ఊహించలేదు అల్లరి చేసే అత్త కూతురిలో ఇంత పరిపక్వతను. ఈ రాత్రి నేను ఈ గదిలో ఉండను. నీకు సమయం కావాలంటే తీసుకో. నీ మనసు నిజం తెలుసుకునే వరకు నేను ఎదురు చూస్తాను, మోహన నెమ్మదిగా చెప్పింది. ఆమె మాటల్లో భయం లేదు. ఎందుకంటే అతనికి కూడా ఆమె అంటే ఇష్టమే, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాడు. ప్రతాప్ ఆమె వైపు తొలిసారి పూర్తిగా చూశాడు. ఆమె కన్నీళ్లతో తడిచిన ముఖంలో కూడా ఓ గౌరవం, ఓ ధైర్యం, ఓ వెలుగు. మోహన, అతని గొంతు బరువెక్కింది. నిన్నిలా బాధ పెట్టినందుకు క్షమించు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఈసారి నిజమైన చిరునవ్వు కాదు, కానీ బలమైనది. క్షమాపణతో కాదు ప్రతాప్, నీ ప్రేమతో నన్ను గెలుచుకో అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి ఆమె నెమ్మదిగా గది తలుపు తెరిచి బయటకు వెళ్ళింది. తలుపు మూసుకున్న శబ్దం. ప్రతాప్ గుండెల్లో ఏదో తలుపు తెరిచినట్లయింది. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. మోహన మాటలు, ఆమె ధైర్యం, ఆమె కన్నీళ్ళు అన్నీ కలిసి అతన్ని ప్రశ్నించాయి. నిజంగా నువ్వేం కోల్పోతున్నావో తెలుసా అని అతని అంతరాత్మ అతన్ని అడిగినట్టు అనిపించింది. తలుపు మూసుకున్న తర్వాత గది నిశ్శబ్దంగా మారింది. ఆ నిశ్శబ్దం ప్రతాప్కు భయంకరంగా అనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించని ఖాళీ, ఓ భారమైన ఒంటరితనం. బెడ్ మీద కూర్చుని చేతులతో ముఖం కప్పుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు ప్రతాప్? అంతరాత్మ మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. మోహన మాటలు అతని మెదడులో
ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నీ ప్రేమతో నన్ను గెలుచుకో. ఆమె చెప్పలేదు, కానీ అతనికి అర్థమైంది. చిన్నప్పటి రోజుల జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. పండుగలకు ఇంటికి వచ్చేటప్పుడు తల్లి పిలుపు కంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో పటాసులు పెట్టే చిన్న మోహన. తాను చదువుకుంటున్నప్పుడు నిశ్శబ్దంగా నీళ్లు పెట్టి వెళ్ళిపోయే అలవాటు ఉన్న మోహన. ఎప్పుడూ ఆమె బావ అని పిలిచే పిలుపులో ఒక గౌరవం, ఒక అల్లరి, ఒక అపరిచితమైన మమకారం ఉండేది. తన 10th తర్వాత నుంచి బావ అని పిలవడం మానేసి ప్రతాప్ అని పేరు పెట్టి పిలిచేది. అప్పుడు అవన్నీ సాధారణంగా అనిపించాయి. ఇప్పుడు మాత్రం ఒక్కొక్కటి అతని గుండెను గుచ్చుతున్నాయి. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావా? ఆమె అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. లేదు, అస్సలు కాదు. అసలు నిజం ఏంటంటే ఆమె దగ్గరగా వస్తే తనలో ఏదో కంపనం. అది భయమా లేక ప్రేమనా అతనికే అర్థం కాలేదు. మరో గదిలో మోహన నిద్ర పట్టకుండా కిటికీ దగ్గర కూర్చుంది. బయట చంద్రుడు మబ్బుల్లో దాగిపోతూ కనిపిస్తున్నాడు. తన జీవితంలానే కన్నీళ్ళు మళ్ళీ వచ్చాయి. కానీ ఈసారవి నిస్సహాయతవి కావు. నేను బలహీనురాలు కాను అని తనకు తానే చెప్పుకుంది. ప్రతాప్ ప్రేమ ఇవ్వకపోయినా తన గౌరవం తాను కాపాడుకుంటుంది. 2 రోజులు గడిచాయి. ఇల్లు మౌనంగా ఉంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా మధ్యలో దూరం. ప్రతాప్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మోహన ఇంటి పనుల్లో మునిగిపోతుంది. ఇద్దరి మధ్య మాటలు అవసరానికి మాత్రమే. 3వ రోజు ఉదయం ప్రతాప్ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, కొత్త కోడలిని చూడాలన్న ఆశ. మోహన నవ్వుతూ వాళ్ళ పాదాలకు నమస్కరించింది. ఆ నవ్వులో బాధ ఉందని వాళ్లకు తెలియదు. అంతా బాగానే ఉందా? ప్రతాప్ తల్లి అడిగింది. మోహన ఒక్క క్షణం ప్రతాప్ వైపు చూసింది. అతను తల వంచేశాడు. చిన్నగా నవ్వి మేం బాగానే ఉన్నాం, మోహన శాంతంగా అంది. ప్రతాప్ మాత్రం మొదటిసారి ఆమె అబద్ధం చెప్పడం చూశాడు. ఆమె తన కోసం అబద్ధం చెప్పిందని అతనికి అర్థమైంది. తనను కాపాడడానికి, తన పరువు కోసం. ఆ రోజు సాయంత్రం మోహన గది తలుపు దగ్గర నిలబడ్డాడు. మోహన మెల్లగా పిలిచాడు. ఆమె వెనుతిరిగి చూసింది. నువ్వెందుకలా చెప్పావు అమ్మా నాన్నకి? అతని గొంతులో ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు ప్రతాప్. నీ మీద నాకున్న కోపం వాళ్ళ మీద చూపించలేను అంది ఆమె. ఆ మాటలు అతని గుండెను కదిలించాయి. ఇంత పరిపక్వత, ఇంత స్వచ్ఛత. నేను తప్పు చేశాను మోహన. మొదటిసారి అతని గొంతులో నిజమైన పశ్చాత్తాపం. నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని అనిశ్చితిలో పెట్టాను. మోహన నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మొదలైంది. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రేమ గురించి కాదు, భయాల గురించి, అనుమానాల గురించి, జీవితాన్ని ఎలా చూడాలో గురించి. తర్వాత రోజు ఉదయాన్నే ప్రతాప్ తల్లి తండ్రి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అని అనుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి తర్వాత వాళ్ళ మధ్య ఏదో మారింది. మాటలు ఇంకా తక్కువే, కానీ మౌనం మాత్రం వేరేలా ఉంది. రోజులు మారాయి. ప్రతాప్లో మార్పు మొదలైంది. ఆమెను గమనించడం, ఆమె మాటలు వినడం, ఆమె నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడం చేస్తున్నాడు ప్రతాప్. ఆ ముందులా గాయపరిచేది కాదు, అర్థం చేసుకునేలా ఉంది. ఉదయం మోహన వంటింట్లో పనిచేస్తుంటే ప్రతాప్ కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని బయటకు వచ్చాడు. సాధారణంగా
తల్లి చేసే కాఫీనే తాగేవాడు. కానీ ఈరోజు ఆమె చేసిన కాఫీని తాగాడు. ఒక్క సిప్ తీసుకున్నాక అతని కళ్ళు క్షణం మూసుకున్నాయి. బాగుందా అని అడగలేదామె. కాఫీ కప్పును మౌనంగా టేబుల్ మీద పెట్టి థ్యాంక్స్ అన్నాడు ప్రతాప్. ఆ ఒక్క మాట మోహన ముఖంలో చిన్న చిరునవ్వుని పుట్టించింది. ఇది ప్రేమ కాదని ఆమెకు తెలుసు.